ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీవల్లి, నేను క్యాజువల్గా అడిగాను శ్రీవల్లి. మీరేంటి అలా చూస్తున్నారు? ఇద్దరూ ఎందుకని అలా సైలెంట్ అయిపోయారు? అయినా సుబ్బు గురించి మాట్లాడుకుంటే తప్పేముంది? మీ ముగ్గురు మంచి ఫ్రెండ్స్ కదా. సుబ్బు యోగక్షేమాల గురించి తెలుసుకోవడం, మంచి చెడ్డలు మాట్లాడుకోవడం తప్పేం కాదే. ఇది వరకు నువ్వు సుబ్బుని ప్రేమించావు, ఇప్పుడేమో నాతో పెళ్ళైపోయింది. నువ్వు హ్యాపీగా ఉన్నావో లేదో అని పాపం ఒక ఫ్రెండ్గా తను తెలుసుకోవడం కోసం వచ్చినట్టుంది. అవునా? చూడు ప్రియా, నీకు అన్ని విషయాలు తెలిసే ఉంటాయి. శ్రీవల్లి గురించి నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను మీ ఫ్రెండ్ని గుండెల్లో పెట్టి చూసుకుంటాను. అది భర్తగా నా బాధ్యత కూడా. ఇంత మంచి అమ్మాయి భార్యగా దొరికాక తను సంతోషంగా ఉండేలా చూసుకోకపోతే నా అంత వేస్ట్ ఫెలో మరొకడుండడు. శ్రీవల్లి ఎంత మంచిదో, తన వ్యక్తిత్వం ఎంత గొప్పదో నేనన్నీ తెలుసుకున్నాను. తను కూడా నన్ను అర్థం చేసుకొని యాక్సెప్ట్ చేసుకుంది. ఏం శ్రీవల్లి? ఏంటి ప్రియా అలాగే చూస్తున్నావు? నేను చెప్పే మాటలు నమ్మబుద్ధి కావట్లేదా? అలాంటిదేం లేదండి, నమ్ముతున్నాను. మీ చూపుల్ని బట్టి చూస్తే మీరు నమ్మినట్టు లేరు. మిమ్మల్ని ఎలా నమ్మించాలి? పోనీ మనం ఎలా ఉన్నామో నువ్వే నీ ఫ్రెండ్కి చెప్పు శ్రీవల్లి. అప్పుడన్నా మీ ఫ్రెండ్ నమ్ముతుందేమో. త్రిదేవ్ చాలా మంచివాడు ప్రియా. మేమిద్దరం చాలా హ్యాపీగా ఉన్నాం. దట్స్ గుడ్. శ్రీవల్లి, మీ జంట చూడ్డానికి చాలా బాగుంది. థ్యాంక్ యూ. మిమ్మల్ని చూస్తుంటే జెంటిల్మెన్ అని అర్థమవుతుందిలేండి. మీరు మా ఫ్రెండుని బాగా చూసుకుంటున్నారన్న విషయం కూడా తెలుస్తుందిలేండి. నేను ఇంకా బయలుదేరుతాను శ్రీవల్లి. సారీ శ్రీవల్లి, మీ ఇంట్లో వాళ్ళకే కాదు మీ ఫ్రెండ్కి కూడా నువ్వు హ్యాపీగా ఉన్నావని నమ్మించడం కోసం నీ మీద చేయివేశాను. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. ఇంకెప్పుడు నీ పర్మిషన్ లేకుండా నిన్ను తాకను. చెప్పాను కదా, నీ మనసు పూర్తిగా మారే వరకు నేను వెయిట్ చేస్తానని. సరే, ఆ టాపిక్ వదిలేయండి. అవును, ఇంతకీ సుబ్బు ఎలా ఉన్నాడంట? మీ ఫ్రెండ్ ఏమైనా చెప్పిందా? త్రిదేవ్, మనల్ని ప్రేమించిన వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకోవటం మన బాధ్యత కదా. చూడు, నీ భర్తగా కాదు, ఒక ఫ్రెండ్గా నువ్వు నీ ఫ్రెండ్ హ్యాపీగా ఉండాలని కోరుకోవడం తప్పు కాదు అంటున్నాను. అది అర్థం చేసుకోవేంటి? ప్లీజ్ త్రిదేవ్, ఆ టాపిక్ వదిలేసే. ఓకే ఓకే ఓకే, నువ్వు మూడ్ ఆఫ్లో ఉన్నావు. నువ్వు ఇలా డల్గా ఉంటే నాకు నచ్చదు. మనం సరదాగా అలా బయటికి ఎక్కడికైనా వెళ్దాం, సరేనా? మా బావ దగ్గర నా కార్ కీస్ ఉన్నాయి, వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు రెడీ అయి ఉండు. రిసెప్షన్ వల్ల త్రిదేవ్ కోదండరామయ్య అల్లుడని అందరికీ తెలిసిపోతుంది. ముందు ముందు అది మనకి చాలా యూజ్ అవుతుంది. అందుకే ఇందాక ఆ ఐడియా ఇచ్చాను. బావా బావా, ఏం కావాలి? నేను శ్రీవల్లితో కలిసి బయటికి వెళ్తున్నాను. నాకు అర్జెంటుగా ఒక మనిషి కావాలి. మీరిద్దరూ కలిసి వెళ్తున్నప్పుడు మూడో మనిషి ఎందుకు మధ్యలో? కార్ డ్రైవ్ చేయడానికి ఇబ్బందిగా ఉందా ఏంటి? కింద మన డ్రైవర్ శేషు ఉంటాడు, తీసుకెళ్ళు. నాకు కావాల్సింది డ్రైవర్ కాదు, డబ్బులు తీసుకొని మనం చెప్పినట్టు చేసే మనిషి కావాలి. ఇప్పుడు అలాంటి వాళ్లతో నీకేంట్రా పని? శ్రీవల్లిని ఇంకొంచెం నా గ్రిప్లోకి తెచ్చుకోవడానికి. నేను కేవలం మంచిగా నటిస్తేనే సరిపోదు, తనని సైకలాజికల్గా కూడా డిస్టర్బ్ చేయాలి. శ్రీవల్లికి ఆత్మాభిమానం ఎక్కువ కదా, ముందు దాని మీద దెబ్బ కొట్టాలి. అప్పుడు తను ఆటోమేటిక్గా
మన ఆధీనంలోకి వచ్చేస్తుంది. అసలు నువ్వు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావురా? అసలు నీ ప్లాన్ ఏంటి? చెప్తా, వినండి. ఎలా ఉంది నా ప్లాన్? సూపర్గా ఉంది. ఈ దెబ్బతో శ్రీవల్లి సిగ్గుతో చచ్చిపోతుంది. అది చచ్చిపోతే మనకి ఆస్తి రాదు కదక్కా. రే, నేను చస్తుంది అంటే నిజంగా తనేం చచ్చిపోతుందని అర్థం కాదు. తలెత్తుకోలేక నిన్ను ఎలా ఫేస్ చేయాలో తెలియక కుమిలిపోతుందని అర్థం. నీ మాటకి మీనింగ్ అదే అని నాకు తెలుసు. కావాలనే నీతో ఎక్స్ప్లెనేషన్ ఇప్పించాను. ఏరా, ఈ శాడిజం నా మీద కూడా చూపిస్తున్నావా? ఈ నటించే ప్రాసెస్లో నా ఒరిజినాలిటీ మిస్ అవ్వకూడదని అలా చేశాను. రే, నువ్వు నీ ముసుగు తీసేసి నీ నిజ స్వరూపం బయట పెడితే నిజంగానే చచ్చిపోతుంది అది. ఆస్తి మన చేతికొచ్చాక అది చస్తే ఏంటి, బతికితే ఏంటి? ఎంత ధైర్యం ఉంటే నిన్న సుబ్బుగాడితో పట్టపగలు పబ్లిక్ ప్లేస్లో మాట్లాడుతుందది? ఆ విషయం అందరి ముందు ధైర్యంగానే చెప్పింది కదరా. ఇప్పుడు ఆ ధైర్యాన్ని భయంగా మార్చబోతున్నానక్క. దాని ఎక్స్ లవర్ గురించి నేను చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నానని రిలాక్స్డ్గా ఉంది. కానీ ఇక నుంచి ప్రతి క్షణం తనకి ఏమంటానో, సుబ్బుతో ఉన్న లవ్ గురించి ఏమనుకుంటానో అనే సైకలాజికల్ ఫీలింగ్లోకి ఆ శ్రీవల్లిని తీసుకొస్తాను. నువ్వు చెప్పేది బానే ఉందిరా, కానీ శ్రీవల్లి చాలా సిన్సియర్. నిజంగానే సుబ్బుని మర్చిపోతే? ఎంత స్ట్రాంగ్ అయినా నేను అప్లై చేసే ఈ స్ట్రాటజీతో వీక్ అయిపోవాల్సిందే. మర్చిపోవాలనుకున్న దాన్ని మనం పదే పదే కావాలనే గుర్తు చేస్తే చచ్చినట్టు వాళ్ళకది గుర్తుకొస్తుంది. అవకాశం ఉన్నప్పుడల్లా శ్రీవల్లి మెంటల్ బ్యాలెన్స్ని మనం డిస్టర్బ్ చేయగలిగితే చాలు. అప్పుడు మనకి ఎదురు తిరిగి మాట్లాడే అవకాశం, ధైర్యం రెండూ తనకుండవు. దాన్ని పిచ్చిదాన్ని చేసి ఈజీగా దాంతో సంతకాలు పెట్టించుకోవచ్చు. వెరీ గుడ్ త్రిదేవ్, బాగానే ఆలోచించావు. నేను వెంటనే నువ్వు చెప్పింది చెప్పినట్టు చేసే మనిషిని ఏర్పాటు చేస్తాను. సరే బావా, ఇక నేను వెళ్తాను. స్టేజ్ డెకరేషన్ గురించి ఆల్రెడీ మాట్లాడేశాను సార్. రేపు వాళ్ళు వచ్చి రిసెప్షన్ టైంకి అంతా రెడీ చేసేస్తారు. ఓకే. కంపెనీ స్టాఫ్తో మాట్లాడావా? అందరిని ఇన్వైట్ చేసావా? చేశాను సార్. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఇంకో నాన్న, కాఫీ తీసుకోండి. ఏంటి నాన్న నవ్వుతున్నారు? కాఫీ చాలా బాగుందమ్మా. అవునా? ఈ కాఫీ చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పానని చెప్పమ్మా. ఇది నేనే చేశాను కదా. నువ్వు చేయలేదని నాకు తెలుసమ్మా. మరెవరు చేశారు? నా సీత చేసిన కాఫీ ఇది. అంత ఖచ్చితంగా పిన్నే చేసిందని ఎలా చెప్పారు? 23 సంవత్సరాలైనా మీ పిన్ని చేసే వంటలు, తను నా కోసం స్పెషల్గా చేసే కాఫీ ఇంకా మర్చిపోలేదమ్మా. తను చేసే వంటలు తినే కాదు, వాసన చూసే చెప్పేయగలను. విన్నావా పిన్ని, నాన్నేమన్నారు? ఏంటి సీత, కాఫీ నువ్వే చేసి పంపించావని నేను తెలుసుకోలేననుకున్నావా? అదేం లేదండి, మీరు కనుక్కుంటారని నాకు ముందే తెలుసు. నేనే ఆ కాఫీ పెట్టానని నీ దగ్గర మార్కులు కొట్టేయాలనుకున్నాను నాన్న, కానీ దొరికిపోయాను. పిన్ని, ఇప్పుడు నాకు విషయం అర్థమైంది. ఏంటమ్మా? నాన్న మిమ్మల్నే కాదు, మీరు చేసిన వంటల్ని కూడా ఎక్కువగా ప్రేమించారు అని అర్థం.
అమ్మా నాన్నలు ఎంతో హ్యాపీగా ఉన్నారు. ఇది నేను కళ్ళారా చూడగలుగుతున్నానంటే దానికి కారణం నువ్వే త్రిదేవ్. నా ప్రాణాలు నిలబెట్టావని కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి సంతోషంగా ఉండటం చూసే అవకాశం ఇచ్చావు. పైగా నా మనసులోని బాధ అర్థం చేసుకున్నావు. నా గతం మర్చిపోవటానికి టైం పడుతుందని తెలుసుకుని నాకు స్పేస్ ఇచ్చావు. నేను కూడా నిన్ను అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తాను. ఏంటి మావయ్య గారు, అందరూ అంత సంతోషంగా ఉన్నారు? నాకు కూడా చెప్పండి, మీ సంతోషాన్ని నేను పంచుకుంటాను. ఏం లేదు మరిది గారు, పెన్ని వంటల్ని నాన్న ఇంతకాలమన్నా మర్చిపోకుండా పొగుడుతున్నారు. దానికి మేము మురిసిపోతున్నాం. మీరు కూడా మా శ్రీవల్లిని హ్యాపీగా ఉంచాలి అనుకుంటే తను చేసిన ప్రతి వంటని పొగుడుతూ ఉండండి. అలాగే వదిన, తప్పకుండా పొగుడుతాను. తను చేసిన వంటలు ఎలా ఉన్నా కూడా నేను పొగుడుతాను. తన సంతోషం కంటే నాకేం కావాలి చెప్పండి? విన్నావా? భార్య చేసిన వంటల్ని పొగడాలంట. నాకా ఛాన్స్ ఎక్కడుంది? నువ్వెప్పుడు వంట చేయవుగా, కనీసం నాకు గ్లాస్ మంచినీళ్ళు కూడా తెచ్చేవు. ఒక పక్కేమో కొత్తగా పెళ్ళైన యువ జంట, మరో పక్కేమో మాకు ఎప్పటికీ ఆదర్శమైన జంట. వావ్, చూడ్డానికి కన్నుల పండగగా ఉంది. ఇద్దరూ ముస్తాబై వచ్చారు. ఏంటి విషయం మరిది గారు? శ్రీవల్లిని తీసుకుని సరదాగా అలా బయటికి వెళ్దామని. మంచి ఆలోచనే. అలా బయటికెళ్తేనే తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పైగా కొత్తగా పెళ్ళైన యువజంట, అలా సరదాగా షికారికి వెళ్ళాలి. ఓకే ఓకే, ఎంజాయ్ మరిది గారు. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారు త్రిదేవ్? ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా వెళ్ళిరండి. నాకు హైదరాబాద్ అంతగా తెలియదు కదా. శ్రీవల్లి ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికే వెళ్తాను. కేబీఆర్ పార్కు వ్యూ చాలా బాగుంటుంది. అక్కడ ఫుడ్ కోర్టు, ఐస్ క్రీము చాలా బాగుంటాయి. అక్కడికి వెళ్ళండి. నువ్వేమంటావు శ్రీవల్లి? సరే సరే బావా, అక్కడికే వెళ్తాం. ప్రియా, శ్రీవల్లిని కలిసావా? కలిసాను సుబ్బు. ఎలా ఉంది? తనకేమన్నా ప్రమాదం ఉందని చెప్పిందా? తను ఏ ప్రమాదంలో లేదు సుబ్బు, తను బానే ఉంది. నువ్వే అనవసరంగా ఏదో ఊహించుకుంటున్నావు. అక్కడ నువ్వు అనుకుంటున్నట్టు ఏమీ లేదు. ఇక త్రిదేవ్ గురించి చెప్పాలంటే తను చాలా డీసెంట్ పర్సన్లా ఉన్నాడు. తను శ్రీవల్లిని బానే చూసుకుంటున్నాడు. అవునా? అవును. శ్రీవల్లి కూడా త్రిదేవ్తో మూవ్ ఆన్ అవుతోంది. త్రిదేవ్ నీ గురించి పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యాడు. వాళ్ళిద్దరినీ చూస్తుంటే ఒకరినొకరు బాగానే అర్థం చేసుకున్నట్టు అనిపిస్తుంది. నువ్వు నిజమే చెప్తున్నావా? నాకెందుకో నమ్మకం కలగట్లేదు. నేనెందుకు అబద్ధం చెప్తాను చెప్పు? తన భర్తతో శ్రీవల్లి సంతోషంగా ఉండడం నేను కల్లారా చూశాను. త్రిదేవ్తో కూడా మాట్లాడాను. అతని మాటల్లో శ్రీవల్లి మీదున్న ప్రేమ కూడా నాకు కనపడింది. ఇక మీదట శ్రీవల్లి గురించి నువ్వు ఆలోచించకు. తనని మర్చిపో. ఇప్పుడు నువ్వు శ్రీవల్లి విషయంలో ఇన్వాల్వ్ అయితే అనవసరంగా వాళ్ళ మధ్య ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. శ్రీవల్లిని నువ్వు ప్రేమించావు కాబట్టి ఇన్ని రోజులు తన కష్ట సుఖాలు పాల్పంచుకున్నావు, తోడు నీడగా ఉన్నావు. కాబట్టి తనకి ప్రమాదం ఉందేమో అని నువ్వు భయపడ్డావు. నేను దాన్ని తప్పు పట్టను. కానీ మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ బంధం తెగిపోయి తనకి మరొకరితో తాళిబంధం ఏర్పడ్డాక నువ్వు తన క్షేమం కోసం ఏదో చెయ్యాలనుకోవడంలో అర్థం లేదు. ఒకవేళ తనకేదైనా సమస్య వస్తే సాల్వ్ చేయడానికి భర్తగా త్రిదేవ్ ఉన్నాడు. నిజంగా ప్రమాదమే వస్తే అతనే కాపాడుకుంటాడు. శ్రీవల్లి గురించి ఆలోచించడానికి
నీకేం హక్కుందో చెప్పు. నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి ప్రియా? నాకు శ్రీవల్లికి సంబంధం లేదా? లేదు లేదు లేదు. నా మాటలు నీకు బాధ కలిగిస్తాయని తెలుసు, కానీ నిజం అదే కదా. మరొకరి సొంతమైపోయిన మనిషి గురించి ఆలోచించటం, ఆరాటపడ్డం తప్పే అవుతుంది తప్ప రైట్ అవుతుందా? నువ్వే ఆలోచించు. నా భార్య విషయంలో జోక్యం చేసుకోవడానికి నువ్వే వర్రా అని రేపు త్రిదేవ్ నిన్ను క్వశ్చన్ చేస్తే నువ్వు ఏమని ఆన్సర్ చెప్పగలవు? మంచో చెడో మీ ఇద్దరు విడిపోయారు. నీకంటూ ఒక జీవితం ఉంది. నీ దారి నువ్వు చూసుకొని తన బతుకేదో తనని బతకనివ్వు. ఒక ఫ్రెండ్గా నేనింతకంటే ఇంకేం చెప్పలేను. నువ్వు చెప్పిన ప్రతి మాట కాదనలేని సత్యం. ఏ రోజు శ్రీవల్లి నన్ను కలిసి మర్చిపో సుబ్బు అని చెప్పిందో ఆ రోజే నేను మనిషిగా చనిపోయాను. ఈరోజు నువ్వు తనకి ఎటువంటి ప్రమాదం లేదు, భర్తతో ఆనందంగా ఉందని చెప్పాక నా మనసులో ఉన్న బాధ, భయం అన్నీ పోయాయి. నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది అంటారు. శ్రీవల్లి సంతోషంగా ఉంటే నాకంతే చాలు. ఎనీవే, థ్యాంక్ యూ ప్రియా. ఈ ప్లేస్ చాలా బాగుంది కదా శ్రీవల్లి. ఇంతకుముందు ఎప్పుడు నువ్వు ఇక్కడికి రాలేదా? రాలేదు. సుబ్బు కూడా నిన్ను ఇలాంటి ప్లేస్లకి తీసుకెళ్లేదా? తీసుకెళ్ళలేదు. ఎందుకు శ్రీవల్లి అలా ఫీల్ అవుతావు? మామూలుగా లవర్స్ అంటే పార్కులు, పబ్బులు, సినిమాలు, రెస్టారెంట్లు అంటూ తిరుగుతారు కదా. అలా మీరు గతంలో ఏమన్నా తిరిగారా అని అడిగాను అంతే. ఇట్స్ ఏ కామన్ థింగ్. దానికెందుకు అలా అయిపోతావు? నేను సుబ్బులా కాదు, నిన్ను హైదరాబాద్లో ఉన్న అన్ని అందమైన ప్లేసులకి తీసుకెళ్తాను. నిన్ను హ్యాపీగా చూసుకుంటాను. కమాన్ శ్రీవల్లి, మనం ఇక్కడికి వచ్చింది సరదాగా గడపడానికి. అలా డల్గా ఉంటావేంటి? నాలాగా నువ్వు కూడా ఫ్రీగా మాట్లాడు. అప్పుడే ఒకరిని ఒకరు తొందరగా అర్థం చేసుకుంటాం. సరే, ఏవైనా తిందాం. నీకు ఏం తీసుకురమ్మంటావు? నీ ఇష్టం. నువ్వేం తెచ్చినా నాకు ఓకే. ఏంటి శ్రీవల్లి ఇది? ఇప్పుడే చెప్పాను కదా ఫ్రీగా ఉండమని. మళ్ళీ అలా మాట్లాడతావేంటి? నీకంటూ ఏదో ఒక ఇష్టం ఉంటుంది కదా, చెప్తే అదే తీసుకొస్తాను. నాకొక చాకోబార్ ఐస్ క్రీమ్ కావాలి. గుడ్. ఇలా నీకు నచ్చింది చెప్పాలి. నేను వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొస్తాను. నువ్వు ఆ బెంచ్ మీద కూర్చో, సరేనా? ఆ తిరుపతి గడి ఫోన్ నెంబర్ త్రిదేవ్కి మెసేజ్ పెట్టావా? ఒక నిమిషం ఆర్తి, పెట్టేశాను. హలో హలో, నేను త్రిదేవిని మాట్లాడుతున్నా. సార్, నా పేరు తిరుపతి. కేసు సారు నాకు విషయం అంతా చెప్పారు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నేను ఈటీ స్ట్రీట్ దగ్గర ఉన్నాను సార్. ఎక్కడా? నాకు కనిపించట్లేదుగా. సార్, ఎక్కడున్నాను సార్? ఇదిగో ఇక్కడ. ఓకే శ్రీవల్లి, అదిగో అక్కడ బెంచ్ మీద కూర్చొని ఉంది. నువ్వు వెళ్ళి పని మొదలు పెట్టు. అలాగే సార్. పల్లీలు వేరుశనకాయలమ్మా, వేరుశనకాయలు. పల్లీలు పల్లి. అమ్మ శ్రీవల్లి, ఎలా ఉన్నావమ్మా? నేను మీకు తెలుసా? నేను నీకు తెలియకపోవచ్చమ్మా. నువ్వు నీ లవర్ సుబ్బు, మీ ఇద్దరు మాత్రం నాకు బాగా తెలుసు. ఎలా తెలుసా అని ఆలోచిస్తున్నావా? నువ్వు సుబ్బు అప్పుడప్పుడు కృష్ణకాంత్ పార్క్ వచ్చేవారు కదా. అవును. అప్పుడు మిమ్మల్ని చూశాను. సుబ్బు నా దగ్గర 2-3 సార్లు వేరుశనక్కాయలు కూడా కొన్నాడు. మీ ఇద్దరు కూడా చాలా అందమైన జంటమ్మా. ఆ పార్కులోకి వచ్చే లవర్స్ది చాలా మందిది టైంపాస్ లవ్ అమ్మా, కానీ మీ ఇద్దరిది మాత్రం స్వచ్ఛమైన ప్రేమ అని నాకు అనిపిస్తుండేది. ఇంతకీ సుబ్బు ఎలా ఉన్నాడమ్మా? ఓ, మీ ఇద్దరికి పెళ్ళైపోయిందా? పోనీలే అమ్మా,
ఆ పార్కులోకి వచ్చే వాళ్ళలో చాలా మంది ప్రేమించుకొని అవసరం తీరిపోగానే సాయంత్రం విడిపోతారు. కనీసం మీరైనా పెళ్లి చేసుకున్నారు, సంతోషం. ఇంతకీ మీ ఆయన సుబ్బు ఏడి? ఓ, ఐస్ క్రీమ్ తేవడానికి వెళ్ళాడా? సుబ్బు ఇక్కడ లేడు. మీరు మాట్లాడటం ఆపుతారా? అయ్యో, అలా అంటావేంటమ్మా? నీకు విషయం తెలుసా? అసలు మీ ఇద్దరు చట్టాపట్టాలు వేసుకు తిరుగుతూ ఉంటే మిమ్మల్ని చూశాక నాకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుండేది అనుకునేవాడిని. రాస్కెల్, ఏంటో తనతో వాగుతున్నావు? రే, ఎవడరా నువ్వు నన్ను కొడుతున్నావు? అతను నా భర్త. ఇతన్ని భర్త అంటే నువ్వు కూడా అందరిలాగే సుబ్బుని టైంపాస్కి ప్రేమించావా? బాగుంది. ప్రేమేమో వాడితో, పెళ్ళేమో వీడితో. అసలు మీ ఇద్దరు తిరిగిన తిరుగుళ్ళు చూస్తే పెళ్లి కాకుండానే పిల్లల్ని కనే. ఏం కూసావురా? ఏంట్రా నన్ను కొట్టావు? నేనేమన్నా అబద్ధం చెప్పానా? ఉన్నదే కదా చెప్పాను. వాళ్ళిద్దరూ ఈ ప్లేస్కి చాలా సార్లు వచ్చారు. ఈ అమ్మాయి పెళ్లికి ముందు నానా తిరుగుళ్ళు తిరిగిందని తెలుసు కూడా పెళ్ళాన్ని ఏమీ అనలేక ఆ నిజం చెప్పిన నాలంటోని కొడతావా? నువ్వేం మగాడో నాకు అర్థం కావట్లేదు. చిచి! ఏంటి శ్రీవల్లి, ఇక్కడికి నువ్వు సుబ్బు చాలా సార్లు వచ్చారా? నువ్వు నాకు అబద్ధం చెప్పావా? కేశవ్ బాబు, మీరు బిజీగా ఉండారా? ఏం కావాలి నీకు? ఫంక్షన్ స్టేజ్ ఎక్కడయ్యాలో చెప్తే వెంటనే ఆ ఏర్పాట్లు చేయిస్తాను. నేనేమన్నా ఇంటి పనుండి అనుకున్నావా? నాతో మర్యాదగా మాట్లాడకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. మీరు కూడా మర్యాదగా మాట్లాడండి కేశవ్ బాబు. నిన్ను తప్పు చేయని లడ్డు మామ ఎందుకు బాధపడాలి? నేను ఇప్పుడు ఈ లడ్డూకి సంజాయిషి ఇవ్వాలా? అక్కర్లేదన్నయ్య. బాధపడ్డ మనిషికి సారీ చెప్తే చాలు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.